జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు విశాఖలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 24 వరకు జరిగే పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. జాతీయ స్థాయిలో తమ సత్తా చాటేందుకు కృషి చేస్తున్నారు. 56వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖలో ఉత్సాహంగా సాగుతున్నాయి. శివాజీ వుడా పార్కులో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 2000 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో 10 కేటగిరీల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. స్పీడ్ రేసులు, ఆర్టిస్టిక్ తో పాటు రోలర్ హాకీ పోటీలు జరగనున్నాయి. డిసెంబర్ 24 వరకు ఈ ఛాంపియన్షిప్ జరగనుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఛాంపియన్షిప్ చేస్తున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఎక్కడ లేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేటింగ్ ఇక్కడే ఉంది, విశాఖపట్నంలో ఉంది. కాబట్టి మనకు పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. మన హాస్పిటాలిటీ కూడా ఇక్కడ మన ఆఫీషియల్స్ చేసే పనులు కానీ వాళ్ళకి అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగా నచ్చుతాయి. కాబట్టి చాలా సంతోషపడతారు ఇక్కడ రావడానికి కాంపిటీషన్స్కి. మనకి 23వ తారీఖు ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. చూడాలనుకుంటే మన విశాఖపట్నం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, మారథాన్ రేస్ ఉంది 42 కిలోమీటర్స్ బీచ్ రోడ్లో 23వ తారీఖు మధ్యాహ్నం 10 నుంచి 2 గంటల లోపు జరుగుతుందండి. అన్ని స్టేట్ బిడ్డలకి చాలా ఇదొక మంచి అవకాశము. విశాఖపట్నంలో మేము ఇదే ఫస్ట్ టైం అన్ని ఈవెంట్స్ ఒకే చోట్ల చేస్తూ ఉండేది. మేము ఎప్పుడూ స్పీడ్ ఒక చోట, హాకీ ఒక చోట, ఆర్టిస్టిక్ ఒక చోట లాగా డిఫరెంట్ నేషనల్స్ చేస్తూ ఉంటుంది. ఈసారి విశాఖపట్నం అసోసియేషన్ వాళ్ళు మాకి మేము అన్నీ ఒకే చోట్ల చేస్తాము అని వాళ్ళు ఇది తీసుకొని ఉండారు. అండ్ చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఉండారు. బీచ్ ఎక్స్పీరియన్స్ ఒక కొత్తది. ఇది సాగర్ తీరాన ఆహ్లాదపరిచే వాతావరణంలో పోటీలు జరగడం సంతోషంగా ఉందని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు తెలిపారు. తుఫాను కారణంగా ఛాంపియన్షిప్ జరుగుతుందో లేదో అనే సందేహంతో వచ్చామని, కానీ ఎలాంటి ఆటంకం లేకుండా పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ చాలా బాగుంది, అందరిని చూసి చాలా ఎనర్జెటిక్ అవుతున్నాం. ప్లస్ ఇక్కడ సీనరీస్ అండ్ ద గేమ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మాతో పాటు చిన్నపిల్లల వాళ్ళకి కానీ పెద్ద పిల్లలకి కానీ బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడికి వేరియేషన్ కొద్దిగా డిఫరెంట్ గ్రౌండ్స్, అది ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇది నా 10th నేషనల్. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే అందరినీ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు అందరితో ఆడి గెలిచి విన్నింగ్, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. వయస్సుల వారీగా వివిధ విభాగాల్లో బాలబాలికలకు ఇన్లైన్ పోటీలు జరుగుతున్నాయి. స్కేటర్లు ఒకరికొకరు పోటీ పడుతూ ఉత్సాహంగా ప్రతిభను కనబరిచారు. గతంలో స్కేటింగ్ కు సంబంధించి ఒక్కో ఈవెంట్ ఒక్కో రాష్ట్రంలో జరిగేదని, ప్రస్తుతం అన్ని ఈవెంట్లు విశాఖలో నిర్వహించడం సంతోషంగా ఉందని సీనియర్ క్రీడాకారులు చెబుతున్నారు. క్రీడల నిర్వహణలో విశాఖ సత్తా చాటేందుకు జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు గొప్ప అవకాశమని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.